జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ బొడ్డు వాసుదేవరావు ముఖ్య అతిథిగా హాజరై మేడే ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని, కానీ పెట్టుబడిదారుల వైపు మెగ్గు చూపుతున్నారని విమర్శించారు. సభలో సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి బి శంకర్రావు, ఏఐసీసీటీయూ జిల్లా కన్వీనర్ ఎం రాజు, ఇతర కార్మిక విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మిక సంస్థలన్నీ కూడా తీసుకురావాలి, కార్మిక వర్గం ప్రతిఘటనకి సిద్ధం కావాలనే ఈ సందర్భంగా వేదిక నుంచి పేరు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మేడే శ్రమజీవుల దినాన్ని కార్మిక లోకం జరుపుకుంటూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరంలో ఏఐసీసీటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సభను మేము జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మేడే అమరవీరుల యొక్క ఈరోజు మేము ఈ సభ జరుపుకుంటూ ఉన్నాం. మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నాడు భద్రత లేకుండా కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాడేందుకు ఒక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడం, అలాగే జీతాలేవి కూడా పెంచకుండా చేయడం, అలాగే ఒక సమ్మె చేసే హక్కును కూడా నిర్వీర్యం చేయడం, మొత్తంగా ఏంటంటే శ్రమజీవుల కష్టాన్ని కార్మికులు వచ్చింది తప్ప వేరేది కాదనేది ఈరోజు మేము కార్మిక సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రెగ్యులరైజ్ చేయడం లేదు. అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రంగాలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అంబానీ అదానీలకి ఈరోజు కారు చౌకగా కార్మికుల్ని, సంఘటిత కార్మికుల్ని ఐక్యం చేసి ఈరోజు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మోడీ నిరంకుశ ఫ్యాసిజం యొక్క విధానాలని మేము తీవ్రంగా దుయ్యబడుతూ ఉన్నాం. ఈ వాసుదేవరావు, ఏఐసీసీటీయూ జాతీయ నాయకుడు.